మానవ్. హలో. ఏంటి డియర్, ఏం చేస్తున్నావు? అదే రోజూ చేసేది. ఏంటి పని ఇంకేముంటుంది? చూడు, ఇంటి పనులు ఎప్పుడూ ఉండేవే. అప్పుడప్పుడు నన్ను కూడా మిస్ అవుతూ ఉండు. అలాగా? ఎందుకు? ఈ రోజు ఆఫీస్లో ఉండబుద్దేయట్లేదా? అరే, నువ్వు చాలా విచిత్రమైన దానివి. నీ భర్త రొమాంటిక్గా ఉండడం నీకు ఇష్టం లేదా? సరే చూడు, సుశాంత్ ఉన్నాడు కదా, వాడు మళ్ళీ నీ చేతి రుచికరమైన వంట తినాలని ఆశపడుతున్నాడు. సో నేను నీతో మాట చెప్పకుండా తన డిన్నర్కి ఆహ్వానించాను. పర్వాలేదా? నీకేం ప్రాబ్లం లేదుగా? ఆఫ్ కోర్స్ నాట్. నాకేం ప్రాబ్లం ఉంటుంది? గ్రేట్. సరే అయితే సాయంత్రం కలుద్దాం. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఓకే, బాయ్. త్వరగా వచ్చేయండి. హలో వదినా, మీ రుచికరమైన చేతి వంటే నన్ను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చింది. అరే, ఇది మంచి విషయమేగా. మీరు లోపలికి రండి. మీరు ఫ్రెష్ అయ్యి రండి, భోజనం వడ్డిస్తాను. అలాగే. వావ్, చాలా రుచిగా ఉంది. నిజం ఒప్పుకోవాల్సిందే, యూ హ్యావ్ మ్యాజిక్ ఇన్ యువర్ హ్యాండ్. నా భార్య అంటే ఏమనుకున్నావు? నిజంగా నువ్వు చాలా లక్కీ. నీకు చాలా మంచి వైఫ్ దొరికింది. ఐ డోంట్ నో, నేను పెళ్లి చేసుకుంటే నా భార్య నాకు ఇలాంటి వంట చేస్తుందో లేదో. ఐ డోంట్ నో. పర్లేదు సుశాంత్, ఒకవేళ మీ భార్యకి వంట చేయడం రాకపోతే నేనున్నానుగా. మీరేం బాధపడక్కర్లేదు. మీరు మానవ్కి చాలా బెస్ట్ ఫ్రెండ్. మీకోసం నేను ఇది కూడా చేయలేనా? ఏమంటావు మానవ్? అదంతా సరే, నువ్వు తనకి వంటలు చేసి పెడుతూ నా సంగతి మర్చిపోవద్దు. ఈ మధ్య జోకులేయడం బాగానే నేర్చుకున్నా. వదినా, కొంచెం నీళ్ళిస్తారా? ఏమైంది? అరే లేదు, ఏం లేదు. ఇది తిను. జోక్ చాలా బాగుంది. అవును, నువ్వు రావడం చాలా సంతోషంగా ఉందిరా. ఓకే, థ్యాంక్ యూ వదినా, ఇంత మంచి వంట చేసి ఇచ్చినందుకు. వెల్కమ్. ఓకే రా, వెళ్ళొస్తాను. సీ యూ. బాయ్. టేక్ కేర్. రేపు పొద్దున ఆఫీస్కి వచ్చాయి. ష్యూర్. వెళ్దామా? పద. హలో వదినా. షట్ అప్. ఏమైంది? అంత కోపం ఎందుకు మేడం? అవును, ఇంత రాత్రి పూట ఫోన్ ఎందుకు చేసావో తెలుసుకోవచ్చా? నువ్వు చేసిన పని వల్ల. ఇవాళ నువ్వు నా చేయి తాకడం మానవ్ చూసుంటేనా అంతే. అరే, నిన్ను ఎలాగైనా సరే టచ్ చేయాలనిపించింది. నేను మాత్రం ఏం చేయగలను? అంతేకాదు, అసలు ఈ మధ్య నిన్ను కలిసే ఛాన్స్ కూడా నాకు దొరకడం లేదు. సో ఐ థింక్ ఇందులో నా తప్పేమీ లేదు. శశాంక్, నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వు కూడా సిచ్యువేషన్ చూసి నా చేయి ముట్టుకోవాలి కదా. సరే, ఓకే, ఐఎమ్ సారీ. ఓకే సరే, నేను ఒకటి చెప్పనా?
చెప్పు. నువ్వు నా చేయి తాకినప్పుడు నాకు చాలా బాగుండింది. కానీ మానవుని చూడగానే నా ఫీలింగ్స్ అంతా భయంగా మారిపోయింది. ఇలాంటి భయం ఉంటే అప్పుడు నువ్వు దాన్ని ఫేస్ టు ఫేస్ ఎప్పుడు ఫేస్ చేయాల్సిందే. నో ఛాన్స్. నువ్వు మళ్ళీ ఇంకెప్పుడు ఇలా చేయకూడదు, అర్థమైందా? ఓకే, ఇంకెప్పుడు చేయను, సరేనా? ఓకే బాయ్. నమస్కారం, నేను ఉజ్వల్ చోప్రాని. నేరం కొత్త ఎపిసోడ్కి మీకు స్వాగతం. మౌనం ఇంకా మీతల్ ఇద్దరికి కొత్తగా పెళ్ళైంది. వాళ్ళిద్దరికీ పెళ్ళయి సంవత్సరమే అవుతోంది. మౌనం ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అలాగే తన భార్యని కూడా చాలా బాగా ప్రేమిస్తున్నాడు. కానీ ఇంకోవైపు మీతల్ తన భర్తని మోసం చేసి తన బెస్ట్ ఫ్రెండ్ సుశాంక్తో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ని స్టార్ట్ చేసింది. ఆ విషయం గురించి మానవ్కి అస్సలు తెలీదు. పైగా ఈ విషయం కూడా అతనికి తెలీదు. మీతల్ని సుశాంత్ని ఎవరైతే గాఢంగా నమ్ముతున్నారో వాళ్లే అతన్ని మోసం చేస్తున్నారు. మరి సార్ హుడ్బీ లోపలున్నారు. కానీ నువ్వు ఇక్కడ సడన్ గా ఏం చేస్తున్నావు? ఈరోజు నాకు ఆఫీస్ లీవ్, అందుకే నేను కలుద్దామని వచ్చాను. అరే వదులు, మానవ్ చూస్తాడేమో. అరే సుశాంత్, నువ్వా? ఏంటి సడన్ గా? అరే ఏం లేదు, ఇంట్లో బాగా బోర్ కొడుతుందా, అందుకే ఇక్కడికి వస్తే కొంచెం టైం పాస్ అయినా అవుతుందనే వచ్చాను. సో ఇలా బయట నిలబడ్డావేంటి? లోపలికి రా, కూర్చో కూర్చో. మీరిద్దరూ కూర్చోండి, నేను టీ తీసుకొస్తాను. అలాగే. అరే ఏంట్రా నువ్వు లీవ్ అప్పుడు కూడా ఆఫీస్ పనులే చేస్తూ ఉంటావా? అరే పని చేయడానికి నాకు మాత్రం ఇంట్రెస్ట్ ఉందా? కానీ రేపు పొద్దున్నే ఈ బ్యాంక్ సీసీ లిమిట్ ప్రాజెక్ట్ని సబ్మిట్ చేయాల్సింది. వేరే ఆప్షన్ లేదు, కంప్లీట్ చేసి తీరాల్సిందే, అది కూడా ఈ రోజే. ఇదిగోండి. థ్యాంక్ యూ.